ఆడవాళ్ల నోట నువ్వు గింజ నానదు అన్న ఈ పలుకుబడి అందరికీ తెలిసిందే కదా. కానీ మేము ఆడువారము చాలా భోళా మనుషులమండి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడటం మాకు చేత కాదు. అలా నటించేది మగవారే. మాకు నటనలు రావు గనక మాకు తెలిసిన రహస్యాన్ని మరో స్త్రీ చెవిలో గుసగుసగా చెప్పి మా కడుపుబ్బరాన్ని అలా తీర్చుకుంటాం. అలా చెప్పి ఊరుకోలేండి. రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు గనక మళ్ళీ ఎవరితోటి అనకే అని బాధ్యతగా ఒక కొసరు మాట కూడా అనేస్తాం. అయినా ఆమె కడుపుబ్బరం ఆగక మరొక ఆమెతో ఆ రహస్యం చెప్పేస్తుందని, మళ్ళీ ఎవరితోటి అనకే అని అంటుందని నాకేం తెలుసు. అలా అలా అది ఊరంతా పాకిపోయి రహస్యం కాస్త బట్టబయలైపోయి మొదట నేనెవరికో చెప్పిన ఆ విషయాన్ని నా చెవిలోనే మా పక్కింటి ఆమె వేస్తుందని, అది తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తుందని నాకేం తెలుసు. అసలు విషయం ఏమిటంటే మా ఆడవాళ్ళకి ఒక శాపం ఉందటండి. ఆ పెట్టినాయన ఎవరో కాదు, మహాభారత కథలో వచ్చే పాండవాగ్రజుడు ధర్మరాజు. తల్లి కుంతి కర్ణుడి జన్మవృత్తాంతాన్ని అన్నేళ్ళు రహస్యంగా ఉంచిందన్న కోపంతో మీ ఆడవాళ్ల నోట రహస్యాలు దాగకుండుగాక అని శపించాడట. తల్లి కుంతి మీద కోపం వస్తే ఆడవాళ్ళందరినీ ఎలా శపించడం ఎందుకు నాకు తెలియక అడుగుతా. ఇది నేను కల్పించిన మాట కాదు సుమండి, స్వయంగా తిక్కనగారే చెప్పారు. కావాలంటే వెళ్ళి భారతం తెరవండి. అంగనాజనమ్ములకు రహస్య రక్షణంబునందలి శక్తి మనంబులందున్ కలుగకుండెడు ఎల్లలోకముల అని ఉంటుంది. రహస్యాన్ని రక్షించే శక్తి ఆడవాళ్ల మనసులందు ఉండకుండుగాక అట. అంత గ్రాంధికం నోరు తిరగక దాన్ని మన పల్లె జనం ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు అని ఓ సామెతలా దాన్ని మార్చేశారు. ఈ నువ్వు గింజ నోట్లో నానకపోవటం ఏంటో, దానికి ఈ పలుకుబడికి సామ్యం ఏంటో అని ఆలోచిస్తే తట్టింది ఏమిటయ్యా అంటే, నువ్వు గింజ చాలా సన్నగా ఉంటుంది గనక అది నోట్లోని లాలాజలానికి నానకముందే కిందికి జారిపోతుంది అని. అంత తేలికగా ఆడవాళ్ల మనసులోని రహస్యం నోటిగుండా జారిపోతుందని అర్థం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఈ మగవాళ్లకు మనల్ని ఏదో ఒకటి అనందే నోరు ఊరుకోదండి. అదన్నమాట సంగతి. ధన్యవాదాలు.